హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. వెదర్ చూసారా ఎంత బాగుందో. వర్షం పడుతుందేమో అని అనిపించింది. పొద్దున్న 5:40 అలా అయిందండి టైమ్. వాకింగ్కి వెళ్ళాను. మీ అందరికీ తెలుసు కదా, నేను మేడ మీదకే వాకింగ్కి వెళ్తానని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది. నల్లగా ఉంది ఆకాశం అంతా, వాన పడేలాగా. కానీ పొద్దున్నంతా వాన పడలేదు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ వాన, బేగంపేట నుంచి తడుచుకుంటూ వచ్చామన్నమాట. చాలా వాన పడింది. ఇంకా మళ్ళీ ఆగిపోయిందిలేండి ఇంటికి వచ్చేసరికి. అదేంటో తెలియదు కానీ అలాగే జరుగుతుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు తడుచుకుని వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత వాన ఆగిపోద్ది. మోరోవర్ హైదరాబాద్లో ఒక చోట పడితే ఇంకొక చోట వర్షం పడదన్నమాట. అది కూడా ఒక రీజన్ ఆగిపోవడానికి. ఆఫీస్ నుంచి లేదు, కానీ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చల్లగా ఉంది, చల్లగా అయిపోయింది. కానీ ఇది జస్ట్ మాన్సూన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. కానీ మళ్ళీ మధ్యలో ఎండలు పడతాయి అని చెప్పి నిన్న విన్నాను. నేను రేడియో వింటాను కదా ఇంట్లో, రేడియోలో చెప్తున్నారనమాట. మళ్ళీ ఎండలు వస్తాయా ఈ బాబోయ్ అనుకున్నాను. వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. కిందకు వస్తున్నాను వాకింగ్ చేసేసి. అసలు మొక్కలు ఎంత బాగున్నాయో తెలుసండి. నాకు ఇలా చూస్తే కడుపు నిండిపోయింది. మళ్ళీ చిగురులతో చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా రోజులైంది వీటిని కడక. ఇప్పుడు కడగాలి నేను. మేబీ వర్షాలు ఫుల్గా పడితే అప్పుడు కడుగుదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే వర్షం పడిందంటే మెట్ల మీద నుంచి ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు కడిగి మళ్ళీ అప్పుడు కడుగుతాం ఎందుకులే, వర్షాలు పడితే అప్పుడు కడుగుదాము అని అనుకుంటున్నాను. మోరోవర్ ఇప్పుడు కొంచెం మొక్కలకి దుమ్ము కూడా పట్టడం తగ్గుతుంది. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది కదా వెదరు. ఎప్పటికప్పుడు వర్షం పడతా ఉంటే రోడ్డు మీద కూడా దుమ్ము లేగదు కదా. అందుకని చెప్పి దుమ్ము కూడా తగ్గిందనమాట. దుమ్ము మొక్కలకి పట్టడము. ఇంకా అన్నీ కలిపి ఒకటేసారి కడుగుదాంలే. ఇది కడిగానంటే మినిమం 1.5 hour టైం పడుతుందండి నాకు. అది కూడా కొంచెం భయం వేస్తుంది ఈ మధ్యన. అన్నీ తీసి ప్లేట్స్ అవన్నీ కడుగుతాను అనమాట. అందుకనే ఆగాను. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత నేను వాకింగ్ చేసేటప్పుడే డిసైడ్ అయ్యాను ఈరోజు పచ్చడన్నం తీసుకుని వెళ్ళాలి అని. ఇంకా అందుకే తాయితీగా చేస్తున్నాను అనమాట పనులన్నీ. గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యన అస్సలు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పనులు అయితే ఏమీ చెయ్యట్లేదండి. 8:30 అలా అయిపోతుంది కూడా ఒక్కొక్కసారి. కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది నేను బయలుదేరే టైంకి. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంది అని అంటే బిఫోర్ 8 వచ్చేస్తాను. కానీ లేదు అని అంటే కొంచెం ట్రాఫిక్ ఉంది అని అంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఫస్ట్ ఏదైతే గిన్నెలు ఉన్నాయో అవన్నీ గిన్నెలు టబ్లో వేసి బయట పెట్టేశాను. ఈరోజు పచ్చడన్నం తీసుకెళ్తున్నానని చెప్పి ముందరే అన్నాను కదండి. ఇవన్నీ మన ఆయుధాలు అనమాట, ఇల్లు తుడుచుకోవడానికి. అవన్నీ తెచ్చి రెడీగా పెట్టేస్తున్నాను లోపల. టైం 6:40 అలాగ అవుతుందండి. ఇంకా టీ పెడుతున్నాను, ఆకలేస్తుంది. 2 రోజుల నుంచి అనుకుంటున్నానండి. సోమవారం కూడా అనుకున్నాను ఆదివారం సాయంత్రం పెసరపప్పు నానబెడదామని. పెసరపప్పు ఈరోజు కూడా నానబెట్టలేదు. టీ పెడుతున్నాను. ఫస్ట్ టీ తాగేస్తే కొంచెం ఆకలి తగ్గుతుంది కదా అని. ఇంకా మనకి ఏకైక పని ఎక్కువ ఇంపార్టెంట్ది గిన్నెలు ఎక్కడికక్కడ సర్దుకోవాలి కదా. ఇగో గిన్నెలు సర్దుతున్నానండి. గిన్నెలు సర్దాలంటే కూడా ఇష్టమే నాకు. కానీ ఎక్కువ గిన్నెలు ఉండి తక్కువ టైం ఉందనుకోండి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మో ఇన్ని గిన్నెలు సర్దాలా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఆ బుట్టలో అన్ని గిన్నెలు ఉండవు. ఆ ఆంటీ అలా పరిచేస్తుంది అనమాట. ఏంటి ఇన్ని తక్కువ ఉన్నాయి అని అనిపిస్తుంది మళ్ళా. నాకైతే అదే ఫీలింగు. మీలో ఎంతమందికి గిన్నెలు సర్దడము, ఎక్కువ గిన్నెలు ఉంటే సర్దడం ఇష్టమా కాదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. గిన్నెలు సర్దేసిన తర్వాత ఇంకా బాక్సులు అవి వేరే చోట పెడతాను అనమాట. లంచ్ బాక్సులు కాకుండా వేరే బాక్సులు. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి మన ఫిల్టర్ వాటర్ పడతాను కదండి నేను. ఆ వాటర్ కోసం బకెట్ తీసుకొని వచ్చి పెట్టాను. బియ్యం కడుగుతున్నాను ఇప్పుడు. బియ్యం కడిగేసి ఒక పక్కన టీ కూడా పెట్టాను కదా. ఇంకా టీ కాసేసి వడబోసేస్తున్నాను. యాక్చువల్గా బట్టలు ఉన్నాయి కదండి, నిన్న చూపించాను కదా బట్టలు కుర్చీల్లో ఆరేసాను.
నిన్న వర్షం పడుతుంది అనుకున్న, సోమవారం నాడు ఒక్క చినుకు పడలేదు. పడింది కానీ జస్ట్ డ్రిజ్లింగ్ అనమాట. ఈరోజు మంగళవారం అయితే బాగానే పడింది. ఇంకా బట్టలు మడత పెట్టుకోవాలి. ఐరన్ చేయడానికి మా వాచ్మెన్కి ఫోన్ చేశాను. యాక్చువల్గా వాళ్ళు మారిపోయారనమాట ఇక్కడి నుంచి. చాలా బట్టలు ఉన్నాయి. ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్పాను ఐరన్ పట్టుకెళ్ళడానికి. నిన్నటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఎప్పుడు మడత పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇలా కుప్పల్లాగా ఉంచామంటే ఇంకా అలాగే ఉండిపోతాయి. నా గురించి మీకు తెలుసు కదా, దివాన్ మీద కుర్చీల్లోనూ అలా పాడేసి ఉంచుతాను. టైం ఉన్నప్పుడు మడత పెడతాను. ఒకసారి ఉల్లొంగాలన్నమాట. ఇంక ఎందుకులే ఎప్పుడు మడత పెట్టేద్దాం. మోరోవర్ ఈ రోజు కూర కూడా ఏమి వండట్లేదు కదా, టైం సేవ్ అయింది కదా అని చెప్పి ఇంకా బట్టలు కూడా మడత పెట్టేస్తున్నాను అనమాట. ఈ లోపల ఆంటీ వచ్చింది. నేను ఈ బట్టలు మడత పెట్టేటప్పుడు తను ఒక పక్కన ఊడుస్తూ ఉంటే నేను ఇదిగో ఇలా డస్టింగ్ చేసుకుంటూ ఉంటానండి. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా నేను ఊడ్చుకున్నా తను ఊడ్చుకున్నా కానీ బెడ్రూమ్స్లో తుడవమని చెప్తాను. తుడవడము ఊడవడము రెండు ఒక్కటే, అంటే ఒకేలాగనమాట. బెడ్రూమ్స్ తర్వాత హాలు, కిచెన్ నుంచి ఇంకా బయటికి వెళ్తామన్నమాట. అలా చేస్తాము. నేనైతే ఇలా డస్టింగ్ రోజు చేస్తానండి. ఏంటో ఇలా చేయకపోతే నాకు మనశ్శాంతిగా అనిపించదు. మీ అందరికీ ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా, ఇది ప్రతిరోజు నేను డస్టింగ్ చేస్తాను. అన్నీ తుడుస్తాను. బెడ్రూమ్లో మంచము, డ్రెస్సింగ్ టేబుల్, చిన్న బెడ్రూమ్లో మిషను, కుర్చీలు, ఇంకా ఏదో స్టాండ్ ఉంటుంది స్టడీ టేబుల్ అది, ఇక్కడ వచ్చేసి హాల్లో టీవీ యూనిట్, సోఫాలు, ఇంకా కిచెన్లోకి పోతే డైనింగ్ టేబుల్, దేవుడు గూడు ఉంటుంది కదా, దాని మీద తడిగుడ్డ పెట్టి తుడుస్తాను. దుమ్ముగా అనిపిస్తుందండి నాకు. క్రాకరీ యూనిట్, ఫ్రిడ్జ్, ఇంకా అలాగే మనకి కౌంటర్ టాపు ఇవన్నీ తుడుస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఎంత తుడిసినా ఏంటి ఇంకా నీట్గా లేదు అని అనిపిస్తుంది. కానీ కొన్ని సాటిస్ఫై అవ్వాలి కదా, ఇంకా అలా సాటిస్ఫై అయిపోయి లైట్ తీసుకుంటాను అనమాట. కానీ మా ఇల్లు ఎప్పుడూ నీట్గానే ఉంటుందనే ఫీలింగ్ ఉంటుందండి నాకైతే. ఇలా పట్టుకొని చూసినా దుమ్ము ఉండదు అని చెప్పి నేను చాలా మందికి చెప్తూ ఉంటాను తెలుసా. ఏంటో అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చాదస్తం పెరిగిపోయింది అనమాట. మోరోవర్ ఇది మాది ఓన్ హౌస్. నేను రెండింట్లో ఉన్నా కానీ ఇలాగే చేసేదాన్ని. ఒకరోజు మొత్తం బంద్ చేసి ఇంకా నెక్స్ట్ డే లేసేదాన్ని కాదనమాట. సాటర్డే సండే హాలిడే చాలా ఇయర్స్ నుంచి నాకు. సో నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తానండి. చాలామంది నన్ను అడుగుతున్నారు ఎక్కడ పని చేస్తావు అని చెప్పి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తాను. మాకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. లాస్ట్ సాటర్డే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సాటర్డే అంతా పనిచేసి సండే అంతా పడుకుంటాను అనమాట. అలాగుండేది. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో మ్యాట్స్ చాలా ఉంటాయండి. ఎక్కడ పడితే అక్కడ మ్యాట్లు వేస్తూ ఉంటాను అనమాట నేను. ఇంకా మ్యాట్లు వేసేసాను. అలాగే ఈ కార్పెట్ మీషోలో తీసుకున్నాను, అంత బాగోదండి. ఎప్పుడో అనుకున్నాను ఐకియాలో కార్పెట్ కొనాలి వెళ్ళి అని. ఇప్పుడు వరకు ఆ ఐకియాకి కూడా వెళ్ళలేదు. చాలా ఇయర్స్ అండ్ మేబీ 2-3 ఇయర్స్ అయి ఉంటుంది నేను కూడా ఐకియాకి వెళ్ళి. 21లో వెళ్ళాను, 21 ఆగస్ట్లో. మళ్ళీ ఇప్పుడు వరకు వెళ్ళలేదు. కార్పెట్ కొనాలి అని అనుకున్నాను ఐకియాలో. చూడాలి అదేమవుతుందో తెలీదు. ఇంకో కార్పెట్ కూడా వేసేసి ఎంటుకలు ఉంటే అవి ఏరుతున్నాను అనమాట. నాకు అసలు ఇంట్లో ఎంటుకలు చూస్తే చాలా చిరాకు. గాలికి ఎగిరిపోతున్నాయి అనమాట. వెదర్ని చూపించాను కదా, గాలి వేసేస్తుంది. తలుపులన్నీ తీస్తాం కదా కిటికీ తలుపులతో సహా, ఇంకా ఎగిరిపోతున్నాయి అనమాట. టీపాయ్ మీద పెట్టేవి కొన్ని డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి మన ఉర్లి ఉంటుంది కదా మట్టిది తాబేలు, అది కూడా ఇంకా దాని ప్లేస్లో అది పెట్టేసి ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేయలేదు. అలాగే ఇంకా నేను పచ్చదనం కూడా కలుపుకోవాలి కదా. ఆంటీ ఒక పక్కన గిన్నెలు కడుగుతుంది. ఇంకా ఎక్కడవక్కడ పెట్టేసి హాల్లో ఇంకా డైనింగ్ దగ్గరికి వచ్చాను. చూసారు కదా, ఇది వరకు లైట్ కట్టేస్తే కూడా కొంచెం వెలుగుండేది. ఇప్పుడు మొత్తం చీకటిగా అయిపోతాం వలన అసలు వెలుగే లేకుండా పోయింది. ఇంత చీకటిగా ఉంటుందండి లైట్లు వేసుకోకపోతే ఇంట్లో. ఎండాకాలం పర్వాలేదు కానీ మిగతా సీజన్స్ అంతా మనకు కావాలి అని అంటే లైట్ వేసుకోవాల్సిందే. మోరోవర్ బాగా మబ్బులు పట్టు ఉన్నాయి కదా, ఇంకా అస్సలు రాదు వెలుగు. ఇదిగో డైనింగ్ దగ్గర ఎందుకు వెలుగుందంటే కిటికీ తలుపు తీసి ఉంచాను కదా, అందుకని వెలుగుందనమాట. మోరోవర్ అటు బాల్కనీ తలుపు కూడా తీసే ఉంది కాబట్టి కొంచెం వెలుగు కనపడుతుంది అనమాట.
నేనైతే ఇక్కడ అన్నం కలిపేసుకుంటున్నానండి. ఇది నాకు పొడి పొడిగా ఒక్కొక్కసారి వస్తుంది కానీ ఒక్కొక్కసారి రావట్లేదు. మోరోవర్ నాకు బ్రౌన్ రైస్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదండి. ఇంక ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే తినాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకా పొడి పొడిగా ఉన్నా మెత్తగా ఉన్నా ఇదే తినేస్తాను అనమాట. ఫస్ట్ అయితే అన్నం కొంచెం చల్లారుస్తున్నాను. కొంచెం చల్లారే లోపల పెరుగన్నం కలుపుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈసారి తోడుపెట్టిన పెరుగు ఎలా ఉందో తెలుసా, కొంచెం క్రీమీగా అలా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. అది తింటూ ఉంటే భలే అనిపిస్తుంది తెలుసా టేస్ట్. అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ క్రీమీ పెరుగు అన్నం భలే అనిపిస్తుంది. టమాటా పచ్చడి కలుపుతున్నానండి. ఇది మా ఇంటికాడ వైశ్యాస్ ఉంటారు, అక్కడ తీసుకున్నానని చెప్తూ ఉంటాను కదా మీకు. ఇది చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అయితే బాగా అనిపించేదండి. బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం ఓకే అనిపించింది. ఇది సెకండ్ టైము ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇలా పచ్చడన్నం కలుపుకొని తీసుకొని వెళ్ళడము. ఈ పచ్చడన్నం కలుపుకోవటం వలన ఈరోజు చాలా టైం అయితే సేవ్ అయింది నిజం చెప్పాలంటే. బాగా కలిపేసి ఇంకా ఏమంటారు కొంచెం పచ్చడి మళ్ళీ ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే కలుపుకున్న ఏదైనా కానీ కర్రీ అయినా కానీ కలుపుకొని తీసుకెళ్ళామంటే మనకి చప్పగా అయిపోతుంది కదా. ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పచ్చడి కూడా బాక్స్లో వేసుకొని తీసుకొని వెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే పెరుగన్నంలో కూడా నంచుకోవచ్చు కదా, అది కూడా ఒక రీజన్ కొంచెం ఎక్స్ట్రా పచ్చడి వేసుకొని వెళ్ళడానికి. కొంచెం టేస్ట్ అయితే అంత బాగాలేదు కానీ బ్రౌన్ రైస్ వల్ల మేబీ, కానీ వైట్ రైస్లో ఈ టమాటా పచ్చడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదివరకు నేను చాలాసార్లు అలా తీసుకెళ్ళేదాన్ని. ఇంకా అక్కడ పెట్టేసి బాక్స్లో కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్యన నా బ్యాగ్లో ఈ కూరలన్నీ కారిపోతున్నాయి. నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట. రేపు ఊరు వెళ్తాను కదా, నేను అడుక్కుని తెచ్చుకుంటాను బాక్సులు. మా వదినకి ఆల్రెడీ చెప్పా బాక్సులు కావాలని. నేను ఓవరాక్షన్ లాగా అక్కడి నుంచి తెద్దాం ఎక్కడ డిమార్ట్లో కొంటాను వద్దు నాకు అని చెప్పాను తను తీసుకెళ్ళమన్నప్పుడు. కానీ మళ్ళీ రిటర్న్ నేనే అడుక్కున్నాను అనమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా కడిగి ముగ్గు పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టిన తర్వాత బయట మన ఇంటి ముందర కూడా ముగ్గు పెడతాను అనమాట. ఇంటి ముందర ముగ్గు పెట్టేటప్పుడు నాకు ఇది కనిపించిందండి. ఇవి చూసారా, ఫ్రెష్ లీవ్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగా అనిపించింది నాకు. దీనికి తెల్ల పువ్వులు వస్తాయి అన్నమాట, కింద దుంపలు ఉంటాయి. ఈ మొక్క చచ్చిపోయింది అని అనుకున్నాను, అందుకే ఈ కుండీలో వేరే మొక్కలు కూడా వేసాను. కానీ బాగా నీళ్ళు పోయడం వలన ఈ మొక్కలు వచ్చినాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. వీటికి తెల్ల పువ్వులు వస్తాయి అన్నమాట. పక్కన చిన్న పిలకలలాగా కూడా మొక్కలు వస్తున్నాయి. ఓరిని అనుకున్నాను, ఇలా స్ప్రెడ్ అయిపోద్దేమో ఈ కుండీ అంతా ఈ దుంపలతో అని అనిపించింది అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.